నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సినీ నటుడు బాలకృష్ణ సినీ జీవితాన్ని సంబంధించినటువంటి స్వర్ణోత్సవం కార్యక్రమానికి మొదటి నుంచి కూడా ఆ ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అన్న సందిగ్ధత అయితే చాలానే వినిపిస్తుంది. అనూహ్యంగా ఇప్పుడు ఆయన తన తల్లిని తీసుకొని తన తల్లి సొంత ఊరైనటువంటి కర్ణాటకలోని కుందన్పూర్ వెళ్ళడం జరిగింది. సో మరి రేపు జరగబోయే ఆ ఈవెంట్కి మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ నైట్ బయలుదేరి రేపు పొద్దున వస్తారా రారా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. బాలకృష్ణ గారికి జరగబోతున్నటువంటి ఆ 50 years సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన సినీ రంగానికి సంబంధించి మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ గారు కానీ ఈ ఈవెంట్కి వస్తారా రారా అన్న క్వశ్చన్ మార్క్ అందరిలోనూ వినిపించింది. అనూహ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. తన తల్లి September 2 బర్త్డే సందర్భంగా తన తల్లిని తీసుకొని కర్ణాటకలో ఉంటే ఒక టెంపుల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆయన ఆ ఈవెంట్కి వస్తారా రారా అనేది నిజంగానే ఏదైతే ఒక జనాలు ఊహిస్తున్నారో దానికి కాస్త బలమైన రీజన్ దొరికింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అసలు? సో మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఏదైతే నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం దీన్ని మొత్తం ఇండస్ట్రీ మొత్తం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. September 1. యాక్చువల్గా బాలయ్య 50 years అనే జర్నీ అనేది August 30 తోటి కంప్లీట్ అయింది. సో కాకపోతే ఒక 2 రోజుల తర్వాత September 1న ఒక గ్రాండ్ లెవెల్లో ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం అందరూ వస్తారనే ఉద్దేశంతో షూటింగ్లు కూడా ఆ రోజు మ్యాక్సిమం ఉండవనే ఉద్దేశంతో ఆ రోజు ప్లాన్ చేశారు. సో మొత్తం కేవలం తెలుగు చిత్రసీమకు సంబంధించినటువంటి లెజెండ్స్ మాత్రమే కాకుండా స్టార్వార్డ్స్ మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అంటే తమిళ, కన్నడ, మలయాళం అక్కడ స్టార్వార్డ్స్ని కూడా కేవలం యాక్టర్స్ మాత్రమే కాదు లెజెండరీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ని కూడా ఆహ్వానించారు. కొంత పర్సనల్గా వెళ్ళి మరి దీనికి సంబంధించి స్వర్ణోత్సవ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాళ్ళే మెంబర్సే వెళ్ళి స్వయంగా వాళ్ళు ఆహ్వానించడం, దానికి సంబంధించినటువంటి ఆ వివరాలు ఇవన్నీ కూడా మీడియాకి ఇవ్వడం మనం చూసాం. సో ఇమేజెస్తో సహా అవి వచ్చాయి. సో ఈ టైంలో సో జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారా లేదా అనేది కూడా ఒక టాపిక్ లాగా వచ్చింది. అందరినీ పిలిచామని చెప్పేసి ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఈ కమిటీ ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. సో అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆహ్వానం వెళ్ళింది. అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు అంటే కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ నందమూరి ఫ్యామిలీకి కానివ్వండి అలాగే తెలుగుదేశం పార్టీకి కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ దూరం పాటిస్తూ వస్తున్నారు. ఆయన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కూడా. సో దీంతో ఏమైందంటే నందమూరి ఫ్యాన్స్ అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రెండు ఒకరు కాదు, ఎవరి సొంత ఫ్యాన్స్ వాళ్ళకి ఉన్నారు. వీళ్ళది కూడా వేరు వేరు ఫ్యాన్స్ అనే విషయం ప్రపంచానికి అందరూ కూడా తెలిసిన విషయమే అది. సో నందమూరి ఫ్యాన్స్ కానివ్వండి, నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఆ దూరం పాటిస్తూ వస్తున్నాడో కొంతకాలంగా, అందుకని వాళ్ళు కూడా ఆయన్ని ఓన్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అనే ప్రచారం అయితే ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారా రారా అనేది ఒక టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో దీని మీద విస్తృతంగా చర్చ నడుస్తూ ఉంది. సో ఆయన్ని సమర్థించేవాళ్ళు అలాగే ఆయన ట్రోల్ చేసేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని. సో ఇదంతా కూడా ఒక యుద్ధంలాగా నడుస్తూ ఉంది. సో ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. September 2 మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా తన చిరకాల స్వప్నమైనటువంటి తన సొంత ఊరు కుందాపూర్, సో అది ఉడుపి జిల్లాలో ఉంది, కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉంది. అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ మఠకం అక్కడికి వెళ్ళాలనేది ఆమె చిరకాల స్వప్నం. సో తన స్వప్నాన్ని ఈరోజు నేను నెరవేర్చాను, నేను తీర్చాను అని చెప్పేసి ఆయన తల్లితో పాటు పెట్టినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఆ ఇమేజెస్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈయనకి ఆల్రెడీ మంచి స్నేహితులైనటువంటి ప్రశాంత్ నీల్ కూడా ఇక్కడ ఉన్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ KGF డైరెక్టర్. అతనితో కూడా జూనియర్ ఎన్టీఆర్ సమీప భవిష్యత్తులో ఒక సినిమా చేయబోతున్నారని మనందరూ తెలుసు. అలాగే ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి కాంతారా హీరో దర్శకుడు రిషబ్ శెట్టి కూడా మనకి ఈ ఫోటోలో దర్శనమిస్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా అంటే ఒక ఫ్రెండ్స్ కూడా
ఇక్కడ మాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళు కూడా సో ఈ తన తల్లి స్వప్నం ఏదైతే అక్కడికి వెళ్ళే దాంట్లో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారని చెప్పేసి చాలా సంతోషంగా ఆయన ఆ పోస్ట్ని షేర్ చేయటం మనం చూసాము. సో దీంతో ఆయన మరి హైదరాబాద్లో సెప్టెంబర్ 1న ఉంటారా లేకపోతే కర్ణాటకలోనే సో వాళ్ళ అమ్మగారి ఊళ్ళోనే ఉంటారా అనేది ఇప్పుడు నిజంగానే సందేహంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమం ఈ వేడుకకి అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా అందరూ కూడా అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి చిత్రసీమలో ఉన్నటువంటి అగ్ర దర్శకులు కానివ్వండి, బాలయ్యతోటి కలిసి పనిచేసిన వాళ్ళు, అలాగే కలిసి పని చేయకపోయినా కూడా ఆయనకి ఆప్తులైన వాళ్ళు, అలాగే పేరు పొందిన వాళ్ళందరూ కూడా దీనికి హాజరవుతున్నారు. పైగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారనే సమాచారం మనకు ఉంది. మరి ఇలాంటి తరుణంలో మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకి డుమ్మా కొడతాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. యాక్చువల్గా ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఏదైతే దూరం రెండు కుటుంబాలు అంటే ఇద్దరి మధ్య ఏదైతే దూరం ఉందని చెప్పేసి అంటున్నారో అది దాన్ని తీసివేసే క్రమంలో ఆయన ఖచ్చితంగా దీనికి వస్తారు అని ఆయన ఫ్యాన్స్ కానీ చాలామంది ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కానీ నమ్ముతున్నటువంటి సందర్భం ఇది. మరి ఈ నేపథ్యంలో ఆయన మరి కర్ణాటకలో ఉండటం అనేది అనేక అనుమానాలకి తావిస్తూ ఉంది. సో కొంతమంది అయితే ఆయన రేపు హైదరాబాద్లో ఉండే అవకాశం లేదు, సో అక్కడ తన తల్లితో కలిసి కుటుంబం తల్లితో కలిసి ఆయన ఆమె సొంత ఊరైనటువంటి ఎందుకంటే మన అందరికీ తెలుసు ఆమె శాలిని గారు ఒక కర్ణాటక కుటుంబానికి సంబంధించిన ఆమె. సో కాబట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆమె తల్లితో పాటు ఆమె సొంత ఊళ్ళో గడపాలని ఆయన నిర్ణయించుకున్నారా అనే సందేహాలని కూడా చాలామంది ఇప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రానికి ఆ కుటుంబ తలహా ఏదైతే ఉన్నాయో ఆ గొడవలు అనేవి ఇంకాస్త పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉందంటారండి. ఖచ్చితంగా ఇప్పుడు కనుక జూనియర్ ఎన్టీఆర్ కనుక ఈ రేపు జరిగే కార్యక్రమానికి హైదరాబాద్లో నోవాటెల్లో జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బాలయ్య స్వర్ణోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ కనుక హాజరు కాకపోతే సో ఉద్దేశపూర్వకంగానే ఆయన అవాయిడ్ చేశారు దీన్ని అనే చెడ్డ పేరు అయితే ఖచ్చితంగా తనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బాబాయ్ అబ్బాయికి మధ్య సో ఏమి గొడవలు లేవు, ఇద్దరు ఒకటే అని ఏదైతే జనం నమ్మాలో సో అది తను గనక వస్తే గనక ఖచ్చితంగా మళ్ళీ ఆ వాతావరణం ఆ స్నేహపూర్వక వాతావరణం మళ్ళీ ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ రాకపోతే అలాంటి వాతావరణాన్ని తన స్వయంకృతాపరాధంతో తనే ఆ దూరం చేసుకున్నట్లు అవుతుంది మళ్ళీ మరోసారి. సో ఇద్దరి మధ్య తేడాలు ఉన్నాయి అనే విషయాన్ని ఆయనే ఆ ప్యాచప్ అయ్యే అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్, చూశారు కదా బాలకృష్ణ గారికి జరగబోతున్నటువంటి సినీ స్వర్ణోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ కనుక రాకపోతే మాత్రం వాంటెడ్లీ రాలేదు అనే అపవాదం మాత్రం తను మూట కట్టుకునే అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.